రామోజీరావు గారు ఆనాడు ఈటీవీ పెట్టినప్పుడు కాదు, ఉషా కిరణ్ మూవీ స్థాపించినప్పుడు ఇప్పటికే మేము సినిమాలు తీస్తాం. నేను పోకూరు బాబురావు గారు, నారాయణమూర్తి గారు, మహేంద్ర గారు, ఇట్లా ఒక మాదిరి సినిమాలు చేస్తున్న బ్యాచ్ మేమే ఉండేవాళ్ళం అప్పట్లో. ఆ టైంలో రామోజీరావు గారు ఈ సినిమాలు తీయటం మాట్లాడి పెద్ద సంస్థ వచ్చారు కదా, పెద్ద పెద్ద సినిమాలు పెద్ద హీరోలతో తీస్తారు అనుకున్నాం మేము. అలా కాకుండా మేము చేసే సినిమాలు లాంటి సినిమాలే చేశారు. బట్ అవన్నీ సెన్సేషనల్ హిట్స్ చేశారు. వాళ్ళు ఫస్ట్ 4 ఫిలిమ్స్ అయితే ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసినాయి వాళ్ళ సినిమా, రామోజీరావు గారి సినిమాలు. ఉషా కిరణ్ మూవీస్ పతాకం ఆకాశంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఏ ఆశయాలతో ఆ రోజు స్థాపించారో తర్వాత ఎందుకో కానీ కొంతకాలం వెనకబడ్డారు వాళ్ళు. ఈటీవీ విన్ పెట్టినప్పుడు కూడా ఈటీవీ విన్ ఆయన ఒక కళ. ఈటీవీ విన్నే కదా, ఈటీవీ స్మాల్ ఛానల్స్ 60 అనుకుంటే కదా అప్పుడు పెట్టింది, 60 ఛానల్స్ పెట్టినప్పుడు ఒక కళ. ఈటీవీ విన్ మన తెలుగులోకి వచ్చింది. సో ఈటీవీ విన్ వచ్చినాక అన్ఫార్చునేట్గా ఆయన మనతో లేరు. కానీ ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకొచ్చి ఇవాళ ఈటీవీ విన్ను సినిమాలు తీసుకురావడం కాకుండా ఏదే రోజైతే ఉషా కిరణ్ మూవీ స్టార్ట్ చేసిన ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని వాళ్ళు ఈటీవీ విన్ను ఈ టీం అంతా కలిసి నిలబెట్టి ఆయన అక్కడ పైనుంచి డెఫినెట్గా ఆయన చాలా ఆనందిస్తూ ఉండుంటారు. నేను ఆపింది వీళ్ళు బాగా ముందుకు తీసుకెళ్తున్నారు అని అనుకుంటున్నాను. ఇవాళ చిన్న సినిమా తీయటం మాలాంటి వాళ్ళం అసలు నేనైతే మానేసా 15 ఏళ్ళు నేను సినిమా తీసి మళ్ళీ ఇప్పుడు ఏదో ప్రయత్నం చేస్తున్నాను. అది కూడా ఈ కుర్రాళ్ళంతా చేస్తున్న దీన్ని చూసి మనం వెనకబడిపోవటం ఎందుకు, మనం ముందుకు వద్దామనే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ధైర్యాన్ని ఇచ్చింది ఈటీవీ విన్ను. ఆ ఈటీవీ విన్ అంటే అది వెనకాల ఉన్న టీం అంతా. అంటే ఇవాళ చాలామంది రైటర్స్ లేరు, డైరెక్టర్స్ లేరు, కొత్త వాళ్ళు అంతా ఇబ్బంది పెడుతున్నారు అంటారు. మరి నిజంగా లేకపోతే ఇవాళ ఇన్ని అవార్డులు వచ్చిన సినిమాలు, ఇన్ని హిట్ అయిన సినిమాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈటీవీ విన్ నుంచి వచ్చినాయి. అండ్ స్మాలెస్ట్ బడ్జెట్స్. అంటే సినిమా ఇవాళ ఎలా పెరిగిపోయిందంటే బడ్జెట్ లేకపోతే సినిమా లేదనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ చిన్న బడ్జెట్ ఇది ఈటీవీ విన్ కోసం తీసామనుకున్న సినిమాలు కూడా వాళ్ళ థియేటర్లోకి తీసుకొచ్చి 40 కోట్లు 50 కోట్లు సంపాదించే లెవెల్కి వచ్చినాయి. అంటే ఎంత ధైర్యాన్ని ఇచ్చారు సినిమా ఇండస్ట్రీకే కాదు, సినిమాలో కొత్తగా వచ్చే వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చారు. సో ఆ ధైర్యంతో వాళ్ళ ఇండస్ట్రీ మళ్ళీ నిలబడుతుంది. మధ్యలో అయిపోయింది ఇండస్ట్రీ, ఇక సినిమా ఇండస్ట్రీ ఉండదు. పైకి ఇప్పుడు రేపు ఏఐ రాబోతుంది, ఇవాళ ఇంకేముండదు, ఇండస్ట్రీ ఉండదు. ఈ విఎఫ్ఎక్స్లు వచ్చినాయి, అవి వచ్చినాయి నాకు కంగారు పడుతున్న రోజుల్లో ఈ పిల్లలందరూ కలిసి నిజంగా ఇండస్ట్రీకి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఇండస్ట్రీ కొత్తగా వచ్చే వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. సో అలాంటి చేసిన ఈటీవీ విన్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ గద్దర్ అవార్డ్స్, గద్దర్ గారు పేరు మీద ఈ అవార్డు స్టార్ట్ చేశారు. ఈ అవార్డ్స్ ఇచ్చినప్పుడు అసలు స్టేట్ అవార్డ్స్ అంటేనే ఒకప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉండి, తర్వాత మధ్యకాలంలో కమర్షియల్ సినిమాలకి ఏదో సినిమాలకి పెద్దవాళ్ళకే ఇస్తారు అనే ఒక నానుడి ఉండిపోయింది. కానీ ఈ సంవత్సరం అవార్డ్స్ చూస్తే హ్యాట్స్ ఆఫ్ టు జ్యూరీ. ఆ జ్యూరీతో పాటు డెఫినెట్గా గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్ ఉండుంటే వీళ్ళందరికీ అవార్డులు వచ్చాయి కాదు గ్యారంటీగా. సో గవర్నమెంట్ని కూడా అభినందిస్తూ ఈ కొత్త కథలు తెప్పించి నాకు ఆల్మోస్ట్ ఈ డైరెక్టర్లందరితో అవార్డ్స్ రాకముందే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లతో కూడా నేను ఈ నితిన్కి ఫోన్ చేసి నెంబర్లు తీసుకుని రోజు మాట్లాడుతూ ఉండేవాడిని. అంటే ఇన్స్పిరేషన్, వాళ్ళతో మాట్లాడతాం, ఒక ధైర్యం వచ్చేది, ఒక ఇన్స్పిరేషన్ వచ్చేది. వాళ్ళకు వచ్చిందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం ఇన్స్పిరేషన్ వచ్చింది ఆ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు. సో అందుకని ఇలాంటి సినిమాలు తీస్తున్న పిల్లలందరినీ ఎంకరేజ్ చేసిన ఈ పిల్లలు, వీళ్ళు కూడా పిల్లలే, పెద్దవాళ్ళుగా సాయి నితిన్ ఇంకా పిల్లలే, ఇంకా పెద్దవాళ్ళు అయ్యామనుకుంటున్నారో తెలియదు నాకు. సో బాపినెట్ గారు ఎప్పుడూ ఉంటారు, ఆయన ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ గవర్నమెంట్ని మా పర్టికులర్గా నా జ్యూరీని ఎంకరేజ్ ఎంత అంటే అంత, అసలు వాళ్ళు ఏ ధైర్యంతో ఈ అవార్డులు ఇచ్చారు నాకు అర్థం కావట్లా. ఎప్పుడు ఎతుకుతూ ఉంటాము. నేనైతే పర్టికులర్గా ఎప్పుడు ఒక మైక్ పట్టుకుని ఎప్పుడు ఎవరిని తిడదామా అని ట్రై చేస్తూ ఉంటాను నేను. అటువంటిది కూర్చుని దిల్రాజు పక్కనే కూర్చున్నాను, నేను అనౌన్స్ చేస్తున్నంతసేపు లిస్ట్ చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ఏది ఈ అవార్డుకి తిడదాం తిడతానికి ఛాన్స్ ఇవ్వలేదు ఆయన. అలా అద్భుతమైన అవార్డులు ఇచ్చారు. ఇది కాదు అంటానికి లేదు, అటువంటి అవార్డ్స్ ఇచ్చారు.
అది ఎందుకు వచ్చినాయంటే ఈ పిల్లలు అంత అద్భుతమైన సినిమాలు తీశారు. ఒక్కొక్క డైరెక్టర్, కొత్త రైటర్, కొత్త ప్రొడ్యూసరు, కొత్త హీరో, కొత్త హీరోయిన్లు అందరూ కొత్త వాళ్ళు అయినా కానీ అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చారు. ఆ అవుట్పుట్ ప్రజలను మెప్పించింది. అది ఓటీటీలో అయి ఉండొచ్చు, థియేటర్లో అయి ఉండొచ్చు. అండ్ ఆ సినిమాలు థియేటర్లో రిలీజ్ చేద్దామనే ధైర్యం వీళ్ళకి ఎందుకు వచ్చిందో తెలియదు. వచ్చిన తర్వాత ఆ సినిమా ఇండస్ట్రీకి కూడా ధైర్యాన్ని ఇచ్చారు ఇందాక చెప్పినట్టు. సో వీళ్ళందరినీ అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అవార్డులు ఇవ్వటం చాలా కష్టం అనుకుంటూ ఉంటాయి గవర్నమెంట్స్ గతంలో నుంచి. ఇప్పుడు అందుకే 13 ఏళ్ళు 14 ఏళ్ళు అవార్డ్స్ కూడా ఇవ్వలేదు. విచిత్రం ఏంటంటే ఈ అవార్డ్స్ December 31 దాకా సెన్సార్ అయిన సినిమాలు. ఇవాళ మనం ఎక్కడున్నాం March 10th or 11th, అంటే 3 నెలలు ఆల్రెడీ అవార్డ్స్ అనౌన్స్ చేసి వారం అయింది. సినిమాలు చూడటం మానేసి February లోపల అయిపోయింది. డిక్లేర్ చేయటము, అప్లికేషన్స్ తీసుకోవటం, చూడటం, అనౌన్స్మెంట్ చేయటం అనేది రికార్డ్ టైం 45 days లోపల వాళ్ళు చేశారు. అద్భుతం. అంటే గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అవార్డులు అవాయిడ్ చేయడానికి చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు. టైం లేదు అనుకుంటుంటారు. సో ఒక ఉద్దేశంతో చెయ్యాలి మనం అనుకుంటే ప్రభుత్వాలు ఏదైనా సాధించగలనేది చెప్తున్నాయి. అట్లాగే నారాయణమూర్తి గారు చెప్పినట్టు మట్టిలో మాణిక్యాలని ఏరతాం. మేము ఎప్పుడూ వంకలు పెడతా ఉంటాం, ముసలోళ్ళం అయిపోయాం కదా, అందుకని కొత్త వాళ్ళు లేరు, డైలాగ్ రాసేవాళ్ళు లేడు, కథ చెప్పేవాళ్ళు లేడు అంటారు. ఇవాళ వాళ్ళందరినీ ఇందాక ఆ పిల్లలంతా కలిసి ఏరుతున్నాం అన్నారు. వడగట్టండి బాబు, ఇంకా వడగట్టండి, చాలామంది కావాలి, ఇండస్ట్రీని మార్చండి, మా తరంలో చేసి వెనక్కి తీసుకెళ్తానికి మేము ప్రయత్నం చేస్తుంటాం, ముందుకు తీసుకొస్తానికి ట్రై చేయండి, ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. భరద్వాజ్ గారికి, నితిన్ గారికి, సాయికృష్ణ గారికి, రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాకి నన్ను చూడమని ఆహ్వానించినటువంటి వేణు ఉడుగులు గారికి థ్యాంక్స్ ఎలా టు యూ సార్. అండ్ ఇక్కడున్న వీరాధి వీరులు వరగారికి, పెద్దలు తమ్ముళ్ళు మీరందరికీ సాయిలన్న దండవన్న. సాయిల్ గారిని చూస్తుంటే ఈ డైరెక్టరా అని అనిపించే నాలాంటి వాడికి డైరెక్టర్ కాదు, ఇతను మట్టి మనిషి, మట్టి సినిమా తీస్తాడు, మట్టి వాసనతో కూడుకున్న సినిమా తీస్తాడు, దిస్ ఇస్ మై ఫిలిం అని చాటి చెప్పిన సాయిల్ గారికి, ఆల్ టాపర్స్, తమ్ముడు ఎగరేసో కాదు రైట్, శబాష్. మీ అందరికి కూడా నిజంగా చెప్తున్నానండి, వందనాలు చెప్తున్నా. ఎలాగ ఎవరైనా అవార్డులు అంటే పలానా డైరెక్టర్ అంటే దాసరి నారాయణరావు గారు, కె విశ్వనాథ్ గారు, కె రాఘవేంద్రరావు గారు, భరద్వాజ్ గారు, లేకపోతే భారతీరాజు గారు ఇలాంటి వాడు వస్తారేమో, లేదా రామానాయుడు గారు, జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, పిఏపి సుబ్బారావు గారు, ఇలాంటి పెద్దలు ఇలాంటి వాడు వస్తారేమో. నిర్మాతలు అంటే, డైరెక్టర్లు అంటే, రైటర్లు అంటే జంజాల్ గారు అనుకుంటాం మనం. కానీ బెస్ట్ డైరెక్టర్లు, బెస్ట్ హీరోలు, బెస్ట్ సింగర్లు, బెస్ట్ ప్రొడ్యూసర్స్ అందరూ పిల్లకాయలు. నిజంగా మామూలు ఆనందంగా లేదండి నిజంగా. ఈ పిల్లకాయలా ఇంత టాపర్సా? ఎస్ పిల్లకాయలు, వాళ్ళదే భవిష్యత్తు, వాళ్ళదే రాజ్యం, వాళ్ళే ఏమైనా చేయగలరు. అది యువతరం గొప్పతనం. అలాంటి యువతరానికి హోల్ హార్టెడ్లీ ఐఎమ్ పుట్టింగ్ సెల్యూట్. థ్యాంక్స్ అలాట్. వీళ్ళని గుర్తించి గౌరవించినటువంటి జూరీకి సెల్యూట్. అయ్యా భరద్వాజ్ గారు, జూరీ నాయకులు మీరు, మనస్ఫూర్తిగా నమస్కారం పెడుతున్నాం మీకు. మణిశర్మ గారికి, మేము మొత్తం భరణ్ గారికి, అందరికీ కూడా చాలా గొప్ప. ఈ సంవత్సరం ఇచ్చిన అవార్డులు మీరు నమ్మండి, ఏ విమర్శ లేకుండా అబ్బా గొప్ప చిత్రాలకు ఇచ్చారు, గొప్ప వాళ్ళకి ఇచ్చారు, అర్హులకి ఇచ్చారు, నిజంగా అనిపించి, నిజంగా ఎటువంటి లాబింగ్ లేదు అన్నట్టుగా అనిపించినందుకు జూరీకి నిజంగా హోల్ హార్టెడ్ థ్యాంక్స్. సో సేమ్ టైం ఈ జూరీ ఇచ్చిన దానికి గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కాకుండా హోల్ హార్టెడ్గా యాక్సెప్ట్ చేసినందుకు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కి నేను హోల్ హార్టెడ్గా నమస్కారం చెప్తున్నానండి. మిత్రులారా, జనరల్గా సినిమా ఫీల్డ్ అంటే ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు నంది అవార్డ్స్ అదొక ఉనికి, అదొక గౌరవం. అలాంటి నంది అవార్డ్స్ 13 ఏళ్ళుగా లేకపోతే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిరుడు గద్దర్ పేరున అవార్డ్స్ పెట్టి ప్రప్రదంగా తెలంగాణ రాష్ట్రంలో సినిమా ఫీల్డ్కి ఒక ఉనికిని, ఒక గుర్తింపుని మళ్ళీ ఎగైన్ తీసుకొచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ దట్స్ ఎరా ఇస్ గోయింగ్ ఆన్. గద్దర్ పేరు పెట్టడం అనేది నిజంగా సెల్యూట్. గద్దర్ ఈజ్ ఎ లెజెండ్, ఒక ప్రజాకవి. ఈజ్ లైక్ పాల్ రాబ్సన్, వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్యూనికేటర్ ఇన్ ది వరల్డ్. ఏమి గద్దరు,
ఏమి ఆటగాడు, ఏమి పాటగాడు, ఏమి రచయిత, ఏమి గద్దర్, ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. సినిమా ఫీల్డ్లో ఒక ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాగా మీరు నమ్మండి. ఈ జనపదంలో, జననాట్య మండలిలో, ప్రజా కళాకారుల్లో ఒక ఎన్టీఆర్, ఒక గద్దర్, ఒక వంగపోని ప్రసాద్, ఒక ఏఎన్ఆర్. అలాంటిది గద్దర్ అన్న తెలంగాణ గడ్డ మీద ప్రతి ఇంటిలోనూ కూడా ఒక గద్దరు ఉంటాడు. ఇందాక టవల్ వేసుకుండేనా. ఎంత విషయం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేసేది ఏంటంటే గద్దరన్న పేరుని పెట్టి అవార్డులు ఇవ్వడం అనేది నిజంగా సెల్యూట్ ది తెలంగాణ గవర్నమెంట్. నిజంగా సెల్యూట్. అస్సాంలో భూపేన్ హజారికా పేరు వినే ఉంటారు మీరు. గ్రేట్ సింగర్, గ్రేట్ మ్యూజిషియన్, మామూలు వ్యక్తి కాదైనా. మీరు నమ్మని మిత్రులారా, అస్సాంలో గవర్నమెంట్ ఆఫీస్లో మహాత్మా గాంధీ బొమ్మ పెడితే పక్కన భూపేన్ హజారికా బొమ్మ పెడతారు. అంత వాల్యూ ఇస్తారు భూపేన్ హజారికాకి. ఇన్ అస్సాం ఈ సింగర్, ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్, ఈజ్ రైటర్, లిరికిస్ట్. అలా గద్దరానికి అంత వాల్యూ ఇచ్చింది ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్. ఇవ్వాలి. ఇచ్చినందుకు నిజంగా సెల్యూట్. ది సేమ్ టైం నిజం చెప్పాలంటే మిత్రులారా, ఈ అవార్డ్స్ ఇంత గొప్పగా ఇచ్చినందుకు, సేమ్ టైం ఈ కంటిన్యూ చేస్తున్నందుకు, ఈ లెగసీ ఇలా వెళ్ళాలి. ఇంత గొప్పవాడు రావడం నిజంగా చాలా గొప్పగా ఉంది. ఇంత గొప్ప విషయంలో ముఖ్యంగా ఈనాడు ఈ ఫంక్షన్ నన్ను ఆహ్వానించినటువంటి నితిన్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఈటీవీ విన్ గురించి, ఈటీవీ గురించి చెప్పుకోవాలి, రామోజీరావు గురించి చెప్పాలి. మహానుభావుడు, ఏం మహానుభావుడు ఆయన, ఏమి దిక్సూసి, కాలజ్ఞాని, ఏమి చూస్తాడో ఏమి చేస్తాడో ప్రతిదీ సక్సెస్ ఆయన చూసింది. ఎంతమందిని ఆయన పరిచయం చేశాడు. పాడుతా తీయగతో ఎంతమంది గొప్ప గొప్ప సింగర్లు వచ్చారు, ఎన్ని అచీవ్మెంట్స్ చేశాడు ఆయన. అలాగే ఈటీవీ అని ఒకటా రెండా ఈనాడు పేపర్తో చరిత్ర సృష్టించాడు ఆయన. ఒకటా రెండా రామోజీరావు గారు చేసిన కృషి అనన్య సామాన్యం. ఒక లెజెండ్ అయినా ఏది పట్టుకున్న బంగారం. అలా ముందు చూశాడు, చూడడమే కాదు, మార్గదర్శకం ఉన్నాడు ఆయన. నిజంగా నిజమైన మార్గదర్శకం, ఒక అన్నదాత. అలాగే వాళ్ళు ఈటీవీ విన్ ద్వారా రామోజీరావు గారు ఏం ఆశయంతో అనేక మంది కొత్త వాళ్ళు రావాలి, కొత్తతనం రావాలి, గొప్ప గొప్ప సినిమాలు రావాలి, కొత్త కొత్త సినిమాలు రావాలి, మట్టి వాసనతో కూడుకున్న సినిమాలు రావాలి, సామాజిక సమస్యతో కూడుకున్న సినిమాలు రావాలి. మొత్తం ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒక కాలజ్ఞానం, ఒక అద్దం. సినిమా అంటే ఒక అద్దం. జీవితం ఏముందో దట్ ఈస్ ఫిలిం. అది అద్దం. ఆ అద్దంలో జీవితం చూపించాలి. మంచి చెప్పాలి. యు ప్రో పీపుల్, టువర్డ్స్ పీపుల్, మంచి చెప్పండి అని ఏమైతే కళ్ళగా అన్నాడో ఆ కళను సాకారం చేస్తూ వాళ్ళ అబ్బాయి కిరణ్ గారు, వాళ్ళ నాన్నగారి పేరు నిలబెడుతూ, అలాగే సివి పాపిరెడ్డి గారు అమోఘమైన రోల్ ప్లే చేస్తూ, ఇవాళ నితిన్ గారు, సాయికృష్ణ గారికి ఈ వర్క్ అప్పు చెప్పడం వల్ల ఇవాళ తమ్ముడు నిజంగా గొప్పగా చెప్పే తమ్ముళ్ళు. ఆ టీం అంతా మా పని ఏమీ లేదండి, మేమంతా క్రియేటివ్ ప్రొడ్యూసర్సమే. మేము చేసే పనులు ఏంటంటే ఒక మంచి డైరెక్టర్ని పట్టుకోరు, ఎత్తుకోవడం అన్నారు. నిజంగా సెల్యూట్. ఎంతమంది మట్టిలో మాణిక్యాలు ఉన్నారు నిజంగా, ఎంతమంది మట్టిలో మాణిక్యాలు, ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు నిజంగా. అలాంటి గొప్ప వాళ్ళకి నిజంగా మాకు ఊత లేదు, మాకు అర్హత ఉంది కానీ మాకు అవకాశం లేదు అనేవాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తే ఒక ఈటీవీ విన్ అనే గొప్ప డయాస్ వచ్చినందుకు సెల్యూట్ టు ఈటీవీ విన్ అండ్ సెల్యూట్ టు రామోజీరావు గారి బ్యాచ్ అండ్ టీమ్ అండ్ సుబృందం, బాపిరెడ్డి గారికి, మొత్తం మీ అందరికీ, నితిన్ గారికి, సాయికృష్ణ గారికి, మీ అందరికీ దండం పెడుతున్నా. అందరికీ దండం పెడుతున్నా. అమ్మ తల్లి నీకు కూడా దండం పెడుతున్నా. మీడియా మిత్రులారా వందనాలు మీకు. అలాగే వీళ్ళతో పాటు రిమైనింగ్ అవార్డు తీసుకుంటుంటే అనేక మంది కళాకారులు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, 24 క్రాఫ్ట్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను నేను. ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఇండస్ట్రీలో ఆయన తెలంగాణ గవర్నమెంట్ ఏ రకంగా అయితే గద్దరన్న పేరిట అవార్డును ప్రకటించి సినిమా ఫీల్డ్ని గుర్తించి గౌరవిస్తుందో, అలాగే సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్దవారు, తమరు సీనియర్ మోస్ట్ సీఎం, దయించి ఆంధ్రప్రదేశ్ ఉనికిని చాటి చెప్పడం కోసం మీరు కూడా దయించి నంది అవార్డ్స్ పేరుని అవార్డులు ప్రకటించండి సార్. మై హంబుల్ రిక్వెస్ట్. For more videos like this, subscribe Big TV channel.